అందరికీ. నా పేరు నిఖత్. మీకెవరికీ తెలీదు అనుకుంటా నేనెవరని. సో, ఫస్ట్ టైం నేను ఏదో కొత్తగా ట్రై చేస్తున్నా. ఆహ్, రివ్యూ అనను, ఒపీనియన్ అంట. ఇట్స్ మై ఓన్ ఒపీనియన్. సో, ఆహ్, 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ లైవ్. ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. అండ్ ఇట్స్ సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ అండ్ అగ్ని పరీక్ష జరిగింది. అందులో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి పంపించారు. ఇప్పటికీ అందరూ చూసుంటారు ఎవరెవరని. సో, ఇన్ సెలబ్రిటీస్ 9 మంది అండ్ ఇన్ కామనర్స్ 6. సో, కామనర్స్ వచ్చేసి శ్రీజ, దమ్ము శ్రీజ, ప్రియా, కళ్యాణ్, హరీష్ ద మాస్క్ మ్యాన్, మనీష్, దెన్ డీమన్ పవన్ అని. నాకు ఇందులో ఫేవరెట్ వచ్చేసి శ్రీజ. బికాజ్ ఎంత ప్యాషనెట్ ఉందని కనిపిస్తుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీని యూస్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ ఉంది. కొంచెం అనీజీ అండ్ ఇరిటేషన్ వచ్చేసి కొంచెం మేబీ మనీష్ అండ్ హరీష్. ఐ డోంట్ నో, నాకు అంతగా నచ్చరు. మనీష్ మైట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ కేపబిలిటీ, కానీ ఎందుకో హీస్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. హరీష్ వచ్చేసి ఐ థింక్ ఫస్ట్ ఎపిసోడ్లోనే కొంచెం నెగటివ్ ఒపీనియన్ వచ్చేసింది. అండ్ ఐ థింక్ ముందు ముందు తెలుస్తుంది వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీ ఈజ్ అండ్ ఎలా గేమ్ ఆడతారు, ఎంత బాగా ఆడతారు లేకపోతే ఎంత ఇరిటేటింగ్గా ఆడతారని. సో, శ్రీజాకైతే నేను కొంచెం రూట్ చేస్తున్నా. ఐ థింక్ షీ డిజర్వ్స్ ఇట్. ప్రియా ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ కేపబిలిటీ. సో, ఇప్పుడు ఐ థింక్ కళ్యాణ్ గారు అండ్ డీమన్ పవన్ నీడ్స్ టు రియలీ షైన్ అవుట్. మెయిన్లీ డీమన్ పవన్. ఇంకా ఐ ఫీల్ కళ్యాణ్ గారు ఆర్ వెరీ బ్యాలెన్స్డ్ ప్రాబబ్లీ సో ఫార్ నేను అబ్జర్వ్ చేసినంతగా. చూద్దాం ఎలా వెళ్తుందో కామనర్స్కి. అండ్ ఇన్ సెలబ్రిటీస్ తనుజ గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు, ఫ్లోరా సైని గారు ఉన్నారు. దెన్ వీ హ్యావ్ సృష్టి అండ్ వీ హ్యావ్ సంజన గల్రాని, సుమన్, గీతు, రాము గారు అండ్ ఎమాన్యుయల్. సో, వీళ్ళందరూ సెలబ్రిటీ నుంచి వచ్చారు. నాకు ఇందులో భరణి గారిని చూసున్న కొన్ని యూనో టెలివిజన్స్ అండ్ సినిమాస్లో. ఫ్లోరా సైని హ్యాస్ gone through a lot. I think it's so much difficult phase that she has seen, and ఇప్పుడు ఈ పొజిషన్లో she has come back to restart everything. That's really nice. Srishti also, I think she has been in the news for quite some time regarding what she has faced, and I'm really proud of her for speaking up for herself. ఎంత నిజం ఎంత అబద్ధం తెలీదు కానీ, but it's really good to see that someone is taking stand for themselves, right? That is something needs to be appreciated. Sanjana Galrani also has been through a lot, though she is from Karnataka itself, Bangalore. సో, చూస్తున్న న్యూసెస్లో ఎంత హరాస్మెంట్ సార్ట్ ఆఫ్ అయింది వాళ్ళ గురించి. అండ్ ఎస్, యాజ్ షీ మెన్షన్డ్, క్లీన్ చీట్ వచ్చింది అని న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పడం లేదు. సో, I think it's her chance to reconnect with the audience and fans and show herself, her personality to the audience as well. I think తను బాలీవుడ్, ఐ మీన్ హిందీ బిగ్ బాస్లో కూడా చేశారు. ఐ థింక్ ఇట్ వాజ్ ఓటీటీ బిగ్ బాస్ ఆర్ సంథింగ్, ఎందులోనూ చూశాను. ఐ రిమెంబర్ అంత గ్రేట్గా ఎక్స్పోజర్ ఐ థింక్ అంత పాజిటివ్గా వెళ్ళలేదు. ఐ థింక్ దిస్ ఇస్ వన్ మోర్ ఛాన్స్ వాళ్ళకి టు ప్రూవ్ హర్ సెల్ఫ్ అండ్ బీ రీస్టార్ట్ ఎవ్రీథింగ్ ఫర్ హర్ సెల్ఫ్. అండ్ సుమన్ గారు, ఐ థింక్ ఐ హ్యావ్ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ బ్యాక్ దెన్ జయం మూవీ నుంచి. ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో అంతగా కనిపించలేదు, కానీ ఐ థింక్ హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్. చూద్దాం. Ritu garu, I think I have seen her in the shows and know her in that way. She's very funny anukunta, but I'm not sure. Malli chudali, I need to see how she is. Ramu also looks very innocent and sort of emantaru, too early to judge antanu. It's okay, but yeah, I think I love his songs, amazing songs and super hit songs. We just love it. Emmanuel garu, there's nothing to say. His
అమేజింగ్ అండ్ ఐ థింక్ వాళ్ళ గేమ్ చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ ఇట్ ఎపిసోడ్ 1 గురించి, ఐ మీన్ లాంచ్ ఎపిసోడ్ గురించి. ఈరోజు నుంచి వీ విల్ సీ ద ఎపిసోడ్స్ ఎవ్రీడే అండ్ ఐ విల్ ట్రై టు పుట్ మై ఒపీనియన్ ఫార్వర్డ్. చూద్దాం ఎలా జరుగుతుందో. బట్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సీజన్ 9 commoners versus celebrity, and I think it's going to be great. So stay connected. Let's see. నేను ఇంకా తెలుగులో మాట్లాడతా, ఇంకా బాగా మాట్లాడడానికి ట్రై చేస్తా. అక్కడక్కడ ఇంగ్లీష్ వచ్చేస్తుంది, ఐఎమ్ సో సారీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. లవ్ యూ ఆల్.